ప్రైజ్ ది లార్డ్ అందరికీ. యాక్చువల్లీ నాది బైబిల్ పోయింది, ఎవరికైనా దొరికితే చెప్పండి. లాస్ట్ ఏది మన క్యాంప్ అయింది కదా, ఫ్యామిలీ రిట్రీట్. సో బ్రౌన్ కలర్ బైబిల్ ఉంటుంది. బ్రౌన్ కలర్ బైబిల్. సో ఎవరికన్నా ఇన్ కేస్ కనిపిస్తే ఈయన ఎందుకు చెప్తున్నా అంటే, సో ఐ జస్ట్ పిక్డప్ కొన్ని వచనాలు ఈరోజు చూసుకునేది ఏంటంటే, వచ్చే ముందు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం వచ్చింది, అరే ఇది నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినా ఏంది అంటే అని. నా బైబుల్ ఉంటే ఏంటంటే నేను ఎప్పుడైనా చెప్పినవి నేను రాసుకుంటాను అనమాట, అది నాకు ఉంటుంది అనమాట. సో చిన్న ప్రార్థన చేసుకుందాం. లెట్ us ప్రిపేర్ అవర్ హార్ట్స్. ప్రేంగల్ ప్రభా, కృపగల తండ్రి, ప్రోమరి ఇంత మట్టు సజీవులు లెక్కలుంచుకున్నందుకు వందనాలు. ప్రోమరి ఆర్ధనలో సహాయపడుతూ వచ్చినారు ప్రోమరి. అదే రీతికి ప్రోమరి ఈ యొక్క చివరి వర్తమానంలో కూడా ప్రోమరి సాయం తెచ్చిన ప్రోమరి నన్ను మీ చేతికి అప్పగించుకొచ్చినట్లయినా కడగండి, పరిచయం ప్రోమరి. ఎటువంటి యోగ్యత లేదు ప్రోమరి, కానీ ప్రోమరి మీరు ఇచ్చిన యొక్క తరుణాన్ని బట్టి వందనాలు ప్రోమరి యొక్క సమయాన్ని మీ యొక్క సమయాన్ని నేను వ్యర్థపరచుకున్న మీరే మాతోని మాట్లాడమని వేడుకొంచున్నాను తిరినైనా. మీ మాటలే మేము వినగలిగేలాన మాకు ఏదైతే అవసరం ఉందో మా అవసరత కూలేది మీరే మాట్లాడమని వేడుకొంచున్నాను తిరినైనా. కనిపించని అంధకార శక్తిని మీ నామంలో బంధిస్తున్న మేము కూడా వినాలన్న అటువంటి ఆసక్తిని దయచేయండి మరొక్కసారి నన్ను మీ చేతికి అప్పగించుకొంచిన తిరినైనా. ఓపెన్ యువర్ మౌత్, ఐ విల్ ఫిల్ ఇట్ అన్నారు సాయం దయచేయండి మీరే మాటలను దయచేయండి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకొంచు. ఈ కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గలేషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. ఎవరైనా ఒక్కరు చదువుతారా? చదివి అయిపోయిందా? ఓకే. రోమన్స్ 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఓకే, చాలు. సో ఫస్ట్ వచనము ఏది? రోమా. ఇంకొకటి గలేషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ 2 వర్డ్స్ కామన్గా వినిపించడం జరుగుతుంది. ఏది? ఏర్పరచబడము, ప్రత్యేకపరచడం కదా. ప్రత్యేకపరచబడము. ఇంకొకటి ఏది? ప్రత్యేకంగా ఉండడము, సపరేట్ ఆర్ సపరేటెడ్ అంటే అని ఒకటి ఉంటుంది. ఇంకొకటి కాల్డ్, పిలువబడడం అంటని. సో ఒకటి రెండు విషయాలు మనము చూసుకొని ముగించుకుందాం అన్నమాట. సో ప్రత్యేకించబడము, అట్ ద సేమ్ టైం
పిలువబడడం అనమాట. సో సపరేటెడ్ అంటే అంటే ఏమన్నట్టు, తెలుగులో ఏమంటారు, ప్రత్యేకించబడము అంటే ఏమన్నట్టు? వాట్ డూ యూ అండర్స్టాండ్? మామూలు సింపుల్ తెలుగు, మన తెలుగే కదా. ఒక్కొక్కసారి తెలుగు ఎట్లుంటుంది అంటే ఒకటి ఉంటుంది కదా, ఆరెంజ్ ఈజ్ ఇట్ అ ఫ్రూట్ ఆర్ అ కలర్ అంటారు. ఆరెంజ్ అనేది అది ఫ్రూటా లేకపోతే కలరా ఏదో చెప్పలేక కొన్ని వర్డ్స్ అట్లుంటాయి అన్నమాట. ప్రత్యేకించబడడం అంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డెఫినేషన్, దానికి ఇంకేం చెప్పాలి అన్నట్టు ఒక్కొక్కసారి క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. సో మీకు ఏమర్థమైంది ప్రత్యేకించబడడం అంటే? అది ప్లాన్ చెప్పు అంటే నేనేం ఎక్కువ ఏమి ప్రిపేర్ కాలేదు, మీరు ఏం చెప్తే అదే కరెక్ట్ అనమాట. అన్న చెప్పింది కదా, నేను ఓకే, దేవునికి ముందు నుంచి ఒక ప్లాన్ ఉండి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే, ఇంకా ప్రత్యేకించబడడం అంటే ఇప్పుడు ఇక్కడనే ఒక ప్రత్యేకత ఉంది. మనం అందరం మనుషులమే. సిస్టర్ని ప్రత్యేకంగా ఒక సైడ్ కూర్చోబెట్టిండ్రు, బ్రదర్స్ని ప్రత్యేకంగా ఒక సైడ్ కూర్చోబెట్టిండ్రు. అవునా? ఇది కరెక్టేనా ఎగ్జాంపుల్? అది ప్రత్యేకించబడ్డము అంటే ఒక సెలెక్టివ్గా కొంతమందిని ఒక్కొక్కసారి మన క్లాస్ రూమ్లో కూడా ఉంటాం కదా, కొంతమంది మంచి చదివేటోళ్ళని ఒక దగ్గర ఫ్రంట్ బెంచ్ లేకపోతే కొంతమందిని బ్యాక్ బెంచ్, రైట్? ప్రత్యేకించి బ్యాక్ బెంచర్, వీఆర్ కాల్ బ్యాక్ బెంచర్ అంటారు. కొంతమంది చాలా ప్రైడ్గా చెప్తూ ఉంటారు అనమాట. ఇక ఆఫ్ కోర్స్ నేను కూడా అప్పుడప్పుడు అట్లనే, మావాడు కూడా ఒక్కొక్కసారి అక్కడనే కూర్చుంటా అంటాడు రైట్. సో ప్రత్యేకించబడ్డాం అంటే ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డాడు అంటే, ప్రత్యేకించబడ్డాడు అంటే దేర్ ఆర్ 2 థింగ్స్ వస్తుంది అనమాట. ఏంది? సపరేటెడ్ టు, దేనికోసం ప్రత్యేకించబడ్డాడు, దేని నుంచి ఏమంటారు ప్రత్యేకించబడ్డం జరిగింది అంటని. అర్థమవుతుందా? ప్రత్యేకించబడ్డము అంటే ఏమంటే చెప్పిన ఒకటి, దేనికి ప్రత్యేకించబడ్డాడు, దేనికోసము, దేని నుంచి ప్రత్యేకించడం జరిగిందంటని. సో నేను రాగానే కరెక్ట్ టైంలో కరెక్ట్ జాన్పలను అదే వచనం తీసింది అనమాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒకటి తీసింది కదా, ఒకసారి చదువుకుందామా అది. ఓకే, లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకించబడ్డాము అంటే లోకంలోనే ఉన్నాము, కాకపోతే లోకంలో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఉండడానికి నిర్ణయించిందనమాట. సో ఇంకా చెప్పాలంటే పాపం నుంచి కూడా మనల్ని ప్రత్యేకపరిచింది. ఏ విధంగా? పాపాన్ని మన కోసం కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేచి పాపాల నుంచి మనల్ని ప్రత్యేకంగా చేయడం జరిగిందంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నామన్నమాట. సో కొన్ని విషయాలు చూసుకుందాం ఈ ప్రత్యేకం కోసమే. మొదటి తిమోతి 2:5. ఓకే, సో యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ఉండి ప్రత్యేకించిండంట మనల్ని. చెప్పినా కదా, ఇప్పుడు ఇక్కడ మనల్ని స్ప్లిట్ చేసిండ్రు అంటని. సో అట్ ద సేమ్ టైం దేవుడు ఒకసారి చదువు అది వాక్యం మళ్ళీ ఒకసారి. ఓకే, సో దేవునికి నరులకి ఒక మధ్యవర్తిగా ఉండి మనల్ని ప్రత్యేకించి దేవునితో సమకూర్చబడడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనల్ని దేవుడు ప్రత్యేకంగా ఉంచడానికి ఈ లోకంలో లేకపోతే మనం ఉన్న ప్లేస్లో కానీ లేకపోతే మన వర్క్ స్టేషన్లో కానీ ప్రత్యేకంగా ఉండాలి అంటే కూడా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడనమాట. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చూసుకోగలము అంటే మనల్ని దేవుడు ప్రత్యేకంగా ఉంచాలి అంటే చూస్తున్నాడు. మనం ఏమంటారు, గాడ్ హ్యాస్ సపరేటెడ్ అస్, ఈ లోకంలో నుంచి మనల్ని సపరేట్ చేసిండు అంటాను. సో ఒక క్వశ్చన్ ఈరోజు, ఎందుకంటే మనం బల్లలో చెయ్యి వేయకముందు మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలన్నమాట. సో ఎవ్రీ టైం బల్ల దగ్గర ఒక వచనం చదువుతారు కామన్గా. ఏ వచనము?
మనల్ని మనము పరీక్షించుకోవాలి అంటని. సో ఈరోజు మొట్టమొదటిగా పరీక్షించుకునేది ఏంటంటే, నువ్వు దేవుడు నిన్ను ప్రత్యేకించినప్పుడు అటువంటి జీవితము నేను జీవించగలుగుతున్నామా లేదా, ఆ ప్రత్యేకత కలిగి జీవిస్తున్నామా లేదా అన్నది ఒకటి మనము పరీక్షించుకోవాలన్నమాట. సో ఎంతగా ప్రత్యేకించిందంటే, సామ్స్లో ఉంటుంది కదా, మన పాపాలు తీసేసిండు అని చెప్పి చూసుకున్నాం కదా. 103:12 ఉంటుంది. ఏమంటే ఉంటుంది, తూర్పుకి పరమటకి ఎంత దూరం ఉంటుందో అంతగా మన పాపాలు కూడా తీసేసిండంట. అంతగా తీసి ప్రత్యేకించుకున్నాడంట. ఉన్న పాపాన్ని తీసి తన కోసము ప్రత్యేకించుకున్నాడు అంటే మనము అక్కడ చూస్తూ ఉంటాము. ఒకసారి చదవండి. ఓకే. సో 2 విషయాలు, పాపం నుంచి ప్రత్యేకించిండు, లోకం నుంచి ప్రత్యేకించిండు. సో నువ్వు ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఆ పాపం నుంచి ఇంకా అటాచ్ అయి ఉన్నావా, అదే ఏ రీతిగా అయితే నిన్ను ప్రత్యేకించబడ్డాడో, లేకపోతే ఏ విధంగా గాడ్ సపరేట్ చేసిండో ఆ సపరేటెడ్ లైఫ్ జీవిస్తున్నావా, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి మళ్ళా అదే పాపంలో జీవిస్తున్నావా అన్నది ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం అన్నమాట. సో ఇంకొకసారి గలేషియన్స్ దగ్గరికి వెళ్దాము. మళ్ళొకసారి చదువుతారా 15వ వచనము. ఓకే. సో ఏమంటే ఉంటుంది, బట్ వెన్ ఇట్ ప్లీజ్డ్ గాడ్. సో సంథింగ్ లైక్ ఒక్కొక్కసారి తెలుగు ఇంగ్లీష్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఒక్కొక్కసారి. ఇంగ్లీష్లో ఏమంటే ఉంటుందంటే, సో బట్ వెన్ ఇట్ ప్లీజ్డ్ గాడ్ హూ సపరేటెడ్ మీ ఫ్రమ్ మై మదర్స్ వూమ్. ఏమంటుంది, వెన్ ఇట్ ప్లీజ్డ్ గాడ్ who separated me from my mother's womb and called me by his grace. సో ప్రత్యేకించిండు అంటే అనుకున్నాం కదా. సో ఒకసారి నేను మళ్ళీ చదువుతా, ఒకసారి వినండి. బట్ వెన్ ఇట్ ప్లీజ్డ్ అంటే దేవుడికి ఎప్పుడు ఏమంటారు ఇష్టమైందో, దేవునికి ఎప్పుడు ఇష్టమైందో, హూ సపరేటెడ్ మీ ఫ్రమ్ మై మదర్స్ వూమ్, నా తల్లి గర్భం నుంచి. మక్కీ టు మక్కీ ట్రాన్స్లేషన్ ఇది ఖాళీ మక్కీ టు మక్కీ ట్రాన్స్లేషన్. ఒకటి హిందీలో ఒక ఏమంటారు, ఒక సేయింగ్ ఉంటుంది, ఏం తెలుసా, అకల్ కర్నేకే లియే భీ నకల్ కర్నేకే లియే భీ అకల్ హోనా చాయి అంటని. తెలుసా? అంటే నకల్ అంటే ఏమంటారు, డూప్లికేట్ చేయనికే కూడా జర దిమాక్ ఉండాలి అంటని, ఉన్నది ఉన్నట్టు చెప్పనికి కూడా దిమాక్ ఉండాలి అంటని ఒకటి అనమాట సేయింగ్. సో ఏమంటుంది, బట్ వెన్ ఇట్ ప్లీజ్డ్ గాడ్, దేవునికి సంతోషమైనప్పుడు, హూ సపరేటెడ్ మీ ఫ్రమ్ మై మదర్స్ హోమ్ అండ్ కాల్డ్ బై హిస్ గ్రేస్, దేవుని కృప చేత నన్ను పిలిచిన దేవునికి అంటని. సో ఈ కాల్డ్ మీద కొంత సమయం మనం స్పెండ్ చేస్తాము. సో ఈ కాల్డ్ అన్నది ఏంటంటే, లాస్ట్ టైము నేను చెప్పిన కదా, నా బైబుల్లో ఎక్కడో మిస్ అయిందంటే, ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్ కాలింగ్. సో ఐ డోంట్ రిమెంబర్ వాట్ దట్ ఐ హ్యావ్. రోమన్స్ నుంచే నేను చెప్పిన నేను. సో కాలింగ్ కోసం చెప్పిన, కాకపోతే ఇప్పుడు ఏ స్థితిలో కాల్ చేసిండో అన్నది చూసుకుందాం. అట్లే ఏ స్థితిలో మనం ఎట్లున్నప్పుడు దేవుడు పిలిచిండు, బైబిల్లో కొంతమందిని ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచిండు, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచిండు అన్నది ఒకసారి చూసుకుందాము. సో ఒకటి చూసుకున్నాం కదా, ఒకటైతే సపరేట్ చేసిండు, ప్రత్యేకించబడ్డాడు. సో ఎప్పుడు ప్రత్యేకించిండంట పౌలుని, ఇక్కడ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రత్యేకించిండు. అండ్ ఎప్పుడు కాల్ చేసిండు, వెన్ డిడ్ హీ కాల్డ్ పౌల్? ఒకసారి చూసుకుందామా. యాక్ట్స్ చాప్టర్ 9వ అధ్యాయము 4వ వచనము. ఓకే. సో ఈ పౌలుని సౌలుగా ఉన్నప్పుడు
సో తల్లి గర్భంలో ఉన్నప్పుడే సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ దెన్ హీ కాల్డ్ వెన్ హీ ఈజ్ ఆన్ హిస్ వే టు దమస్కస్. ఆ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు అతన్ని పిలిచిండు. ఏమంటని పిలిచిండు? సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అంటని. సో వెన్ ఐ వాస్ థింకింగ్ వై డిడ్ ఇట్ టుక్ సో లాంగ్, లైక్ తల్లి గర్భంలో ఏర్పరచుకున్నాడు, మళ్ళా ఇట్ టుక్ సమ్ టైమ్. మేబీ లైక్ గాడ్ హ్యాస్ గివెన్ సమ్ టైమ్, లెట్ us సీ హౌ ఏ రీతిగా నా దగ్గరకు వస్తాడా, లేకపోతే అందుకనే అక్కడ ఒక వర్డ్ ఉంది, ఏమంటానుంది? వెన్ ఇట్ ప్లీజ్డ్ గాడ్. ఎందుకంటే నేను 3 సార్లు చదివించిన. ఎందుకు కారణం అంటే వెన్ ఇట్ ప్లీజ్డ్ గాడ్. దో దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే సెలెక్ట్ చేసుకున్నా కానీ అట్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం, ఒక సమయానికి, దేవునికి ఇష్టమైన సమయానికి దేవుడు పిలిచిండంట. సో సెలెక్ట్ చేసి పిలిచే సమయంలో ఒక కొద్ది గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో హీ వాజ్ ఎగ్జామినింగ్ హిమ్, హౌ ఈజ్ హిస్ లైఫ్, ఆయన ఏ విధంగా లైఫ్ జీవిస్తున్నాడు, హౌ ఈజ్ హిస్ డూయింగ్, ఏం పని చేస్తున్నాడు, వాట్ ఈస్ హిస్ డిసిషన్స్, ఆయన ఏం డిసిషన్స్ చేసుకుంటున్నాడు అంటే అని పరీక్షిస్తూ కూర్చున్నట్టుండు. అందుకని ఏమంటుంటుంది? వెన్ ఇట్ ప్లీజ్డ్ గాడ్ హూ సెలెక్టెడ్ హిమ్ ఫ్రమ్ హిస్ మదర్స్ వూమ్ హ్యాస్ కాల్డ్ హిమ్. అయితే దేవుడు తల్లి గర్భంలో పుట్టినప్పుడే సెలెక్ట్ చేసుకున్నా కానీ కాలింగ్కి కొంత సమయం ఇచ్చి ఆ మధ్యలో హౌ ఈజ్ హిస్ లైఫ్ అంటే చూస్తూ వచ్చిండు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. దేవుడు నీ పట్ల నా పట్ల కూడా పుట్టంగానే మన పట్ల ఒక ప్రణాళిక కలిగిండు. కాకపోతే తను ఒక సమయంలో పిలిచిండు. ఏదో ఒక క్యాంప్లో వెళ్ళినప్పుడు, ఈ విధంగా రక్షణ సువార్త ప్రకటింపబడ్డప్పుడు, ఏదో ఒక సమయంలో, బహుశా నీకు కరపత్రిక అందినప్పుడు, లేకపోతే క్యాంపులోనో ఏదో ఒక సమయంలో నీకు సువార్త అందినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినవు. సో నువ్వు పుట్టినది మొదలుకొని ఆ సమయం వరకు దేవుడు ఎగ్జామిన్ చేస్తూ వచ్చిందనమాట. సో హౌ ఈజ్ యువర్ లైఫ్? నా లైఫ్ ఎట్లుండే, నీ లైఫ్ ఎట్లుండే? అంటిల్ గాడ్ కాల్డ్, అంటిల్ దేవుడు రివీల్ చేసుకోకముందు మన లైఫ్ ఏ విధంగా ఉండే, రైట్? సో ఇక్కడ పౌల్ లైఫ్ కూడా చూద్దాం ఒకసారి. అదే గలేషియన్స్లో ఏమంటానుంది? కొద్ది వచనాలు కొన్ని మీది చూద్దాము. ఏమంటానుంది? 13th నుంచి ఒకసారి చదువుతామా? ఓకే, మెల్లమెల్లగా చదువుదాము. పూర్వమందు యూదా ఏది ఆయన మతము? సో హీ వాజ్ జూయిష్ బై బర్త్. హీఈస్ అ జూయిష్ రిలీజియన్. ఓకే, చాలు. సో ఇక్కడ ఏమంటానుంటుందంటే 13వ వచనం నుంచి 13-14 చూసుకున్నట్టయితే, దేవుడు తల్లి గర్భంలో ఏర్పరిచి తనని పిలిచే ఆ సమయంలో వాట్ హీ డిడ్ అన్నది అక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఏం చేస్తూ ఉండు? యూదా అక్కడ అట్లీస్ట్ 3 థింగ్స్ మెన్షన్ చేయబడ్డాయి అనమాట. నేను యూదా మతంలో చాలా నిష్టగా ఉన్నటువంటి వాడిగా, ఇంకొకటి ఆయన ఏజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నా ఏజ్లో ఉన్న వాళ్ళల్లో నేను చాలా జీలస్గా ఉన్నవాడిగా అంటాడనమాట. నా గ్రూప్లో, లేకపోతే నా బ్యాచ్లో అంటారు కదా, నా బ్యాచ్. ఇప్పుడు ఎవరు నరేష్ని అడిగితే మా బ్యాచ్ అన్న, ఇగో దశరథ్ మా బ్యాచ్, కరుణాకర్ నా బ్యాచ్, ఆయన మా బ్యాచ్ అంటారు కదా. మా బ్యాచ్లో ఉన్న వాళ్ళల్లో నేను చాలా నిష్టగా ఉన్నటువంటి వాడిగా ఆయన కనపరుస్తూ వచ్చిందనమాట. ఇంకొకటి ఏం చేస్తూ ఉన్నాడు? ఇంకొకటి, నేను ఎంత నిష్టగా అంటే, ఎంత మంచిగా అంటే, నేను ఆల్మోస్ట్ నేను చేసేది మంచి పని, దేవుణ్ణి ప్లీజ్ చేసే పని కాబట్టి ఇంకా మంచిగా చేయాలి అంటే అని కొంచెం సర్టన్ ఆర్డర్స్ తీసుకొని క్రైస్తవులని దమస్కు దగ్గరికి వెళ్ళి, లేకపోతే వేరే ప్రాంతాల దగ్గరికి వెళ్ళి హింసించి చంపేయడం కూడా జరుగుతుంది అనమాట. సో అటువంటి స్థితిలో ఈ యొక్క సౌలు ఉండే, రైట్? అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచిండు. సో హీ వాజ్ అబ్జర్వింగ్ వాట్ హీ ఈజ్. అయితే ఇక్కడ చూసినట్టయితే ఒకటి ఆయన ఏం చెప్తాడంటే, నేను యూదా మతస్థుడిగా ఉన్నప్పుడు. సో
ఆ మతంలో నేను చాలా నిష్టగా ఉన్నా, లేకపోతే మా బ్యాచ్లో నేనే చాలా బెస్ట్గా ఉన్నా అంటే తనను అనుకుంటూ ఆయన ఏం చెప్తూ ఉంటాడంటే, అక్కడ ఇంకొకసారి చూసుకుందాము. ఏమంటాను ఉంటుంది 15వ వచనంలో, అండ్ కాల్డ్ మీ బై హిస్ గ్రేస్, కృపచేత నన్ను పిలిచిన దేవుడు అంటాను. సో ఆ మీద వచనాలు చూసుకుంటే ఎట్లుంటుందంటే, నేను నా మతంలో నా వర్క్ ద్వారా రక్షణ పొందగలుగుతాను అన్న స్థితిలో ఉన్నాడు ఆయన. నా పనుల ద్వారా, లేకపోతే నేను చేసే మంచి పనులు, లేకపోతే నేను దేవుని ఈ విధంగా ప్లీజ్ చేస్తే రక్షణ పొందుతాను అన్న స్థితిలో ఉన్నప్పుడు, ఇక్కడ దేవుడు కృపచేత అతన్ని పిలిచిండు. రైట్, కృపచేత. అందుకనే మనల్ని ఏమంటాము, రక్షణ దగ్గర చెప్పేటప్పుడు ఏమంటాము, మనం దేని ద్వారా రక్షించబడ్డామంటారు? కృపచేత రక్షించబడ్డాము. సో దానికన్నా ముందు పౌలు స్థితి ఎట్లుండే అంటే, దేవుడు తల్లి గర్భంలో ఏర్పరచబడినప్పటికీ కూడా తను ఏదో నా మంచి పనులు, లేకపోతే నేను చేసే పనులు, నా చేసే కార్యాల వల్ల నేను రక్షించబడతాను అనుకున్నాడు. బట్ దెన్ వెన్ గాడ్ రియలీ కాల్డ్, దెన్ హీ రియలైజ్డ్ కాదు కృపచేత రక్షించబడ్డాము అంటాను. ఈ గలేషియన్స్ మొత్తం నువ్వు చదువుతూ ఉంటే ఎట్లుంటుంది తెలుసా, యూ ఫూల్ గలేషియన్స్ అంటూ ఉంటుంది. అట్లీస్ట్ 2 సార్లు ఏమంటారు, ఫూల్ అవివేకులైన గలితీయులారా అంటాడు. ఎందుకంటే ఈ గలేషియన్స్ మొత్తం ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటారు తెలుసా, మొత్తం ఒక చిన్నగా సమ్మరీ చెప్పాలంటే, మనము కృపచేత రక్షించబడ్డము, పన్నుల వల్ల కాదు. మన ఒక ఓల్డ్ ఆచారాలు, లేకపోతే ఏమంటారు ఓల్డ్ మోషే యొక్క అవి ఉంటాయి కదా లాస్, దాని ద్వారా కాదు. ఆ మోషే ధర్మశాస్త్రం మనల్ని పాపం గుండా తీసుకెళ్తుంది, ఒక శిక్ష గుండా తీసుకెళ్తుంది. కానీ యేసుక్రీస్తు యొక్క కృప మనల్ని రక్షణ గుండా తీసుకెళ్తుంది, అది మనకి పరలోకం ఇస్తుంది అంటని ఆ హోల్ గలేషియన్స్లో చెప్పబడడం జరిగింది అనమాట. సో ఫస్ట్ కాలింగ్ మనం ఏం చూసుకోవచ్చు అంటే, ఫస్ట్ కాలింగ్ పౌలు తన రిచువల్స్లో చాలా మంచిగా ఉన్న, దిస్ ఈజ్ ద బెస్ట్ దట్ ఐఎమ్ డూయింగ్ అనుకున్నాడు. బట్ దెన్ గాడ్ హ్యాస్ కాల్డ్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ రిచువల్స్. ఆ పద్ధతిలో నుంచి దేవుడు పౌలుని పిలిచిండు. సో ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జామిన్ చేసుకునేది ఏంటంటే, నువ్వు ఇంకా పాత పద్ధతులు, లేకపోతే పాత రిచువల్స్, లేకపోతే పాత ఏమంటారు అవి ఆనవాయితీగా వచ్చేటివి ట్రెడిషన్స్ అవే ఫాలో అవుతున్నామా, లేకపోతే పౌలుని ఏ విధంగా కృపచేత పిలిచిండో ఆ విధంగా పిలిచినప్పుడు అవన్నీ వదిలేసి వచ్చినామా? సెకండ్ అదే ఒకటి మనం పరీక్షించుకుందాం ఈరోజు. సో ఇంకొకటి పరీక్షించుకుంటాము, ఇంకొక విషయం చూసుకుందాము. ఓకే, సో సెకండ్ ఏం చూసుకుందామంటే, గాడ్ కాల్ టువర్డ్స్ హోలీనెస్ అన్నమాట. అది మనకు తెలిసిన వచనమే. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. సో ఇదొక చిన్న స్టోరీ కాదు, ఇట్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉంటుంది కదా. 8వ అధ్యాయము 1 నుంచి 11th వర్స్. సో నేను ఒక్కసారి మళ్ళా సమ్మప్ చేస్తా, ఎందుకంటే నేను చాలా నుంచున్నప్పుడు నాకు భయం అన్నమాట. బికాజ్ దేవా, దిస్ ఈజ్ యువర్ టైం, యువర్ పీపుల్ హ్యాస్ కమ్. నేను ఆ టైంను వ్యర్థపరచకుండా, వాళ్ళకి అర్థం చేయకుండా, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకుండా ఉండేలాగా సాయం చేయంటే ప్రేయర్ చేసుకొని వస్తాను నేను ఎప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, గాడ్ హ్యాస్ సపరేటెడ్ యూ, రైట్. దేవుడు మిమ్మల్ని లోకం నుంచి, పాపం నుంచి సపరేట్ చేసిండు. సో హీ హ్యాస్ కాల్డ్ యూ ఫ్రమ్ దేర్. సో ఆ సపరేటెడ్ లైఫ్ మీరు జీవిస్తున్నారా లేదా అది పరీక్షించుకోవడం జరగాలి. రెండోది ఏంది, పౌలు రిచువల్గా, లేకపోతే కొన్ని మా తాతయ్య సంగతి చెప్తాను నేను. మా తాతయ్య ఎట్లా అంటే, ఎవ్రీ డే మా తాత అంటే చనిపోయిండు ఆయన. సో మా ఊరికి వెళ్తే అక్కడ ఒక బ్లాక్ ఫోటో ఉందన్నమాట. బ్లాక్ ఫోటో ఉంది, దానికి అగరబత్తి ఇట్లా పెడతా ఉన్నాడు. అయితే నేను అడిగిన, ఏంది ఇది ఈ బ్లాక్ ఫోటో, వాట్ ఈస్ దిస్ అంటని.
సో మా తాతకి ఏంటంటే ఆ ఫోటో చాలా లక్కీ వచ్చిందంట. ఆ ఫోటో వచ్చిన తర్వాత ఆయనకు పని ఎక్కువ వచ్చిందంట. సో ఆ ఫోటో పెట్టి పొద్దున్న లేవగానే సూర్య నమస్కారం చేసి ఆ ఫోటో దగ్గరికి వచ్చి అగరబత్తీలు పెట్టి కొంచెం ఇట్లా అనేస్తాడు. ఆ ఫోటో ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు గొర్రెని ఎత్తుకున్న ఫోటో అంటది. సో అక్కడ గొర్రె లేడు, యేసు ప్రభు లేడు. ఆయన పెట్టి 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 అంతే నల్లగైపోయాడు. అంటే మసి మొత్తం వస్తుంది కదా, ఆయన మళ్ళీ అది తూడిస్తే మళ్ళీ ఏ లక్కుపోతుందో అంటే అట్లనే పట్టిండు అది. రైట్, దిస్ ఈస్ ద రిచువల్ అనమాట. కొన్ని ఇది చేస్తే నాకు లక్ వస్తుంది. స్పెషల్లీ క్రికెట్ అప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి ఉంటుంది, తూ ఉదరిష్ కడ్రే 6 మారా, నువ్వు అక్కడనే ఉండు, 6 కొట్టి నువ్వు మ్యాచ్ అయ్యేంత వరకు అక్కడనే ఉండు అంటారు ఒకసారి. సో రైట్, సో మన పాత పద్ధతులు ఆచారాల్లో ఉన్నప్పుడు పౌలుని పిలిచిన దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచినప్పుడు, పౌలు మార్చబడిన జీవితం జీవించినప్పుడు నువ్వు నేను ఆ మార్చబడిన జీవితం జీవిస్తున్నామా లేదా అన్నది రెండో క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ చూసుకుంటాం కదా, ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉంటుంది. ఆమెని మనకి తెలిసిన స్టోరీనే ఇది. ఒక్కసారి కొన్ని వచనాలు చెప్తా, అదే చదువుకుందాం జల్దీ, టైం అయిపోతుంది కాబట్టి. 7th verse ఏమైనా చదువుతారా? ఓకే, 9th verse కొంచెం 11th వరకు చదివేసిండి ఒకసారి. ఓకే, చాలు. సో కాల్ ఫర్ ఏది హోలీనెస్ అనమాట. ఇంకా పాపం చేయకుండా జీవించు అంటని ఆమెకు చెప్పినట్టు మనం చూస్తాం. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తాను నేను. సో ఈ పాపంలో పడ్డబడ్డ స్త్రీ ఉంది కదా, సో ఆమె అన్యురాలా లేకపోతే జూయిష్ ఆర్ వాట్ ఈజ్ షీ? ఏమనుకుంటారు మీరు? నేను నా థాట్స్ ప్రజెంట్ చేస్తా. ఇఫ్ ఐ ఎమ్ రాంగ్, ఇక్కడ నుంచున్నా కాబట్టి నేను కరెక్ట్ అంటాను కాదు. సో లైక్, సో ఇట్లా చిన్న మినిస్ట్రీలో ఏమంటుందంటే వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్స్ ఇఫ్ దిస్ ఈజ్ రాంగ్, ఇఫ్ దిస్ ఈజ్ రైట్ అన్నది. రైట్, ఓకే. సో వాట్ ఈజ్ యువర్ థాట్స్? మీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు ఒక స్త్రీ, చాలాసార్లు విన్నాం కదా ఈ స్టోరీ. సో ఇప్పుడు ఆ స్త్రీ ఎవరై ఉంటారు? ఇప్పుడు ఆ ప్లేస్లో బహుశా లైక్ మల్టిపుల్ సెక్ట్స్ ఉంటారు కదా. ఇప్పుడు మన ఇండియాలో ముస్లిమ్స్, హిందూస్ అందరు కలిసినట్టు అక్కడ కూడా అందరు ఉండే. సో ఆ స్త్రీ ఎవరై ఉంటారు? జూయిష్ ఉందా? నేను కరెక్ట్ చదువుకోలేనా? ఉందా అన్న అక్కడ? గెస్. సో చేయలేపండి ఎవరు కరెక్ట్. జూయిష్ అంటే కరెక్ట్ అన్నోళ్ళు 1 2 కాదు అన్నోళ్ళు ఏమో మాకు ఎందుకు వచ్చిన తనకాయ నొప్పి అన్నోళ్ళు. ఓకే, సో ఐ థింక్ షీ ఈజ్ అ జూయిష్. ఎందుకు అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభుని వేసిన క్వశ్చన్ ఏంది? పాపంలో పడ్డబడ్డ అమ్మాయిని ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతోని కొట్టి చంపాలి అంటని. సో ఇంకొకటి, యేసుక్రీస్తు ప్రభుని కూడా పట్టుకొని పిలాతు దగ్గరికి, కైసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? మీ లా ప్రకారము పనిష్మెంట్ ఇవ్వండి అంటని. సో ఇప్పుడు ఆ లా కిందున్నోళ్ళే ఆ పనిష్మెంట్కి ఏమంటారు? అప్లై అవుతారు. ఇప్పుడు అప్లై కాకుండా వేరే వాళ్ళు తీసుకొచ్చిందనుకో, ఒక రోమన్ ఉమెన్ని తీసుకొచ్చిందనుకో, రోమన్స్ అప్పుడు ఊరుకుంటారా? బహుశా అట్లా తీసుకొచ్చి ఉంటే అక్కడికక్కడికే మొత్తం జూయిష్ మొత్తము వన్ స్లాట్లో వేసి పడేస్తుండే. రైట్, దట్ వాజ్ ద పీరియడ్ వెన్ రోమన్స్ వేర్ రూలింగ్. రైట్, సో విత్ దీస్ థింగ్స్ షీ మైట్ బి ఎ జూయిష్ ఉమెన్. అయితే యూతురాలు అయినప్పుడు ఆమెకి ఇది కూడా తెలిసి ఉంటుంది. ఏది? పాపంలో నన్ను పట్టుకుంటే ఏం చేస్తారు? రాళ్లతోని కొడతారు అంటని కూడా తెలుసు. సో పనిష్మెంట్ ఏంటి అంటని కూడా తెలుసు. కానీ ఒక్కటి అండర్స్టాండ్ ఏంటంటే ఆ రోజు వరకు షీ మెయింటైన్డ్ ఇట్ సీక్రెసీ. అప్పటి వరకు ఎంత జాగ్రత్తగా దాచిపెట్టి ఉండొచ్చు అంటే బహుశా అంత జాగ్రత్తగా దాచిపెట్టి ఉండొచ్చు. అండ్ ద టైం వచ్చినప్పుడు ఆమెని బాహాటంగా అందరి ముందు పబ్లిక్గా షీ వాజ్ పుట్ బిఫోర్ ఎవ్రీ వన్
అండ్ దెన్ సేస్ ఇగో ఈమె పాపంలో పట్టబడ్డామే అంటని. బహుశా కొంతమంది అక్కడ ఉండొచ్చు కూడా, ఆమెతోని ఉన్నోళ్ళు లేకపోతే అసోసియేట్ అయిన వాళ్ళు. ఒక రీజన్ ఏంటంటే మైట్ బి షీ మెయింటైన్ సీక్రసీ. ఇంకొక రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఇది కాదు అయి ఉండొచ్చు, బహుశా చాలా ప్రామినెంట్ ఉండోళ్ళు కూడా ఆమె దగ్గరికి వెళ్ళున్నారేమో. మైట్ బి. సో నాకు వాళ్ళకి డిఫెండ్ చేస్తారులే, నాకు డిఫెన్సివ్ ఉంటారులే అనుకొని ఉండొచ్చు. బట్ దెన్ టు హర్ సర్ప్రైజ్ వాళ్ళు కూడా బహుశా అక్కడ ఉండి రాళ్ళు రెడీగా ఉన్నాయేమో, కొట్టేద్దాం ఇప్పుడు, కొట్టేద్దాము. కొట్టి ఆమె పోయిందనుకో, నా పాపం కూడా ఎవరికి తెలియదు కదా. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు నేను పాపం చేసిన, రైట్? ఆమె ఎవరికైనా చెప్తుంది అనుకుంటే ఆమె చచ్చిపోతే చెప్తారా? ఓకే, ఖతం చేసేస్తే ఇక నాది కూడా, నేను కూడా సేఫ్గా ఉంటా అంటే. సో మేబీ దెర్ ఆర్ టూ రీజన్స్. బట్ ఎవరికారు సేఫ్టీగా ప్లే చేసిండు అక్కడైతే. బట్ జీసస్ అంతే కొంతమంది చెప్పేది ఏంటంటే అక్కడ కింద కూర్చొని ఎవరి పాపాలు వాళ్ళది మొత్తం రాసుకుంటా ఉండంట. సో వాళ్ళందరూ వచ్చి చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు ఏమంటాడు, ఎవరైతే పాపం చేయలేరో, పాపం లేదో వాళ్ళు మొదట రాయమన్నప్పుడు చిన్నల నుంచి పెద్దవారికి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. సో దిస్ ఈజ్ వాట్ ఇక్కడ గమనించేది ఏంటంటే, ఆమెని అమ్మా నువ్వు పాపం చెయ్యొద్దు అంటే కాల్ ఇచ్చినప్పుడు షీ వాజ్ మెయింటైనింగ్ ద సీక్రసీ. ఆమె ఎంత జాగ్రత్తగా పాపం చేయడం కాదు, దాన్ని జాగ్రత్త కప్పుకుంటా వచ్చిందనమాట. సో ఈ కప్పిపుచ్చుకునే క్రమంలో ఇంకొక అతన్ని చూసుకుందాము, సేమ్ ఇదే దాంట్లో. ఎవరంటే ది ఫేమస్ పర్సన్. హూ ఇస్ దట్? కింగ్ డేవిడ్ కూడా ఏం చేస్తాడు? ఆయన పాపం చేస్తాడు. ఎవరితోని? బెత్షెబాతోని పాపం చేసినప్పుడు ఒక 3 వచనాలు జల్దీ చదువుకుందాము. 3 వచనాలు వీఆర్ రన్నింగ్. 2 శామ్యూయల్ 11:8 చదువుతారా? ఒక్క నిమిషం జోస్, అది 11:8. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవీయగా, ఉరియా రాజనగరిలో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు ఫలహారము అతని యొద్దకు పంపించెను గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. చాలు. సో 8వ వచనంలో నేను క్విక్గా చెప్తా. 8వ వచనంలో ఏమంటే ఉంటుందంటే, ఉరియాని ఇంటికి పంపిద్దాము, నువ్వు రెస్ట్ తీసుకో అంటాను ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఉరియా ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్తో ఉంటాడేమో అంటని ఒకటి, రైట్? సో అదొక ప్లాన్ చేస్తాడు. ఎందుకు? వాట్ ఈస్ ద ప్లాన్ బిహైండ్ దిస్? ఎందుకు? తన చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవాలి అంటని అదొకటి చేస్తాడు. రెండవది చూద్దాము. 13వ వచనంలో ఏమంటాను ఉంటుంది తెలుసా? హీ మేడ్ హిమ్ టు డ్రింక్. ఏంది? లిటరలీ సమ్ వైన్ లాంటిది తెచ్చి ఆయనకి ఇచ్చిండనమాట. ఆ మత్తులో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతో ఉంటాడేమో అంటని. సో సెకండ్ టైం హీ మేడ్ హిమ్ టు డ్రింక్, రైట్? సో థర్డ్ది చూద్దాము. 15th వర్స్లో ఉంటుంది. ఏమంటే ఉంటుంది, ఇక ఏమి చెయ్యలేను అన్నప్పుడు ఏం చేస్తాడు? ఆయనని ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో ఫ్రంట్లో ఉంచేసి చనిపోయేలాగా చూడు అంటని ఆర్డర్స్ ఇచ్చి తన చేతికే ఇచ్చి పంపించినట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఆయన పాపాన్ని దాపెట్టాలనే క్రమంలో ఒక్కొక్క తప్పు ఎంతగా చేసిందంటే ఆ నెక్స్ట్ చాప్టర్లో చూసినట్టయితే ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు ప్రాఫెట్ వస్తాడు. ఏం పేరు ఆయన పేరు? నాతాన్. సో నాతాన్ ప్రవక్త వచ్చి ఒక ఎగ్జాంపుల్, ఒక కథ రూపంగా చెప్పినప్పుడు ఆయన చాలా ఈయనని శిక్షించాలి అన్నప్పుడు అది నువ్వే అంటే అని చెప్తాడనమాట. సో పబ్లిక్గా అది బహాటంగా అది బయటపడ్డది అన్నట్టు మనం చూస్తామన్నమాట. సో ఇక్కడ ఒకటి నేర్చుకునేది ఏంటి అంటే, వెన్ వీ వేర్ సిన్ఫుల్, మనం పాపం చేసినప్పుడు ఎంత దాపెట్టుకోవాలి అనుకున్నప్పుడు దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు అది బాహాటంగా అందరి ముందు ఉంచుతాడనమాట. సో అటువంటి పాపంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచిందామని ఇది చెయ్యొద్దు అన్నాడు. సో ఒకటి మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని దేవుడు పాపంలోంచి పిలిచిన తర్వాత ఆర్ వి స్టిల్ డూయింగ్ ద సేమ్ సిన్?
మనం విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళా మనం చేస్తున్నామా లేదా? ఆర్ వి గోయింగ్ బ్యాక్ అగైన్? ఈ గలేషియన్స్లో ఒక మంచి వర్స్ ఉంటుంది అనమాట. నేను మీకోసం ఇంత ప్రయాసపడ్డా మీరు మళ్ళా ఆ పాత స్థితికి వెళ్ళిపోతారేమో, చాలా బాధేస్తుంది అన్నట్టు మనం అక్కడ చూస్తామన్నమాట. దిస్ ఇస్ ద థర్డ్ థింగ్. సో ఇంకొకటి చూసుకొని మనము ముగించుకుందాము, రైట్? ఓకే, ఇంకొకటి చూసుకుందాము. పేతురుని ఏ విధంగా పిలిచిండో ఒక్కసారి చూసుకుందాము. ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచిండో అన్నది అది చూసుకొని వీ విల్ క్లోజ్ అప్. ఏది? లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నా చూడండి. అండ్ saw 2 ships standing by the lake, but the fishermen were gone out of them and were washing their nets. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నప్పుడు పేతురు తన వలని కడుక్కుంటా ఉన్నాడు అంటే మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇంకొకటి 5వ వచనంలో ఏమంటాను ఉంటుందంటే, ఉంటుంది ఓకే. సో ఆ మీద వచనంలో చూసుకుంటే ఆయన ఎక్కడ వల వేయాలో అంటే కూడా చెప్తాడనమాట యేసుక్రీస్తు ప్రభు. లాంచ్ అవుట్ ఇన్ టు ద డీప్ అండ్ చదవండి అక్క ఒకసారి. ఫోర్త్ వర్స్. చాలు. సో ఎప్పుడు పిలిచిండో క్విక్గా నేను చెప్పేస్తా. పేతురు ఏం చేసిండంటే, ఆయన బై ప్రొఫెషన్ ఏమంటారు, చేపలు పట్టేటోడు కదా. సో చేపలు పడదాము అంటే అని వెళ్ళిండు. చేపలు పడదామంటే అని నైట్ మొత్తం ప్రయాసపడ్డాడు. సో ఎప్పటి నుంచి చేస్తుండో ఆ వృత్తి, కానీ హీ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. సో ఆ రోజు చేపలు ఏమీ పడలేవు. సో ఇన్ దట్ డిసప్పాయింట్మెంట్ గాడ్ హ్యాస్ కాల్డ్ పీటర్. ఆయనను పిలిచి ఇగో ఇక్కడ వాళ్ళయ్యి అంటే చెప్పినప్పుడు దెన్ హీ గాట్ సో మెనీ ఫిషెస్. దాని తర్వాత చూసినప్పుడు ఆ వచనాలు ఇంకా కొన్ని మనం చూసుకోము. కాకపోతే అందులో ఏమంటే నిన్ను ఏమంటాడు, మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అంటే అని పిలిచినట్టు మనం చూస్తామన్నమాట. సో ఆ మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అంటే అని చెప్పి పిలవక ముందు ఏమైంది, పీటర్ వాజ్ గోయింగ్ త్రూ డిసప్పాయింట్మెంట్. చాలా అరే ఇంత చేసినా కదా, నాకు ఇంత నైపుణ్యం ఉన్నోడిని, నాకు ఎక్కడెక్కడ పెద్ద చేపలు ఉంటాయి, ఎక్కడ చిన్న చేపలు ఉంటాయి, బికాస్ ఆ వాటర్ మూమెంట్ని చూసి కూడా వాళ్ళకి తెలిసిపోతుందంట, ఏది జాలరులకి అక్కడ చేపలు ఉన్నాయా లేదా అంటే. మేబీ సమ్ సార్ట్ ఆఫ్ బబుల్స్ అవి వచ్చినప్పుడు హౌ దే వర్క్. బట్ దెన్ ఆ రోజు నైట్ మొత్తము చేసినా కానీ ఒక్క చేప కూడా దొరకలేదంట. సో అటువంటి డిసప్పాయింట్మెంట్లో అరే నాకేంది ఇట్లా జరుగుతుంది, డోంట్ నో వాట్ డిసప్పాయింట్మెంట్, నేను ఏం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో తెలియదు, కానీ ఆ డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు దేవుడు పీటర్తోని మాట్లాడిండు. సో ఈరోజు కూడా మేబీ వాట్ డిసప్పాయింట్మెంట్ యూ అండ్ ఐ గోయింగ్ త్రూ, ఏ డిసప్పాయింట్మెంట్ త్రూ మనం వెళ్తున్నామో లేదో, కానీ దేవుడు కూడా మనల్ని ఒకసారి మాట్లాడినప్పుడు మనం స్ట్రెంగ్తన్ చేయబడ్డాం. సో అదే డిసప్పాయింట్మెంట్లో మళ్ళా జీవిస్తున్నారా అన్నది ఒక క్వశ్చన్. ఎందుకంటే ఒకసారి ఒక డిసప్పాయింట్మెంట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఎట్లంటే ఊకే ఏడిస్తే బాగుండదు, రైట్? ఊకే అదే ఏడిస్తే నేను ఫ్యామిలీతో చెప్పిన, ఏది ఊకే ఏడిస్తే ఏడుపుకి వాల్యూ ఉండదు అంటని, రైట్? సో మేబీ పౌలు ఒక్కసారి ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఊకే ఏడుస్తున్నాకో, ఇక నువ్వు మనుషులు కాదు కదా, ఇక చేపలు కూడా పట్టవు అంటే నిలబడుతున్నానేమో జీసస్, రైట్? బట్ దెన్ మన లైఫ్లో ఏ విధంగా ఉన్నాము, ఒకసారి ఏదో
ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు దేవుడు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే డిసప్పాయింట్మెంట్ వెళ్ళి మళ్ళీ అయిపోయింది, మళ్ళీ అదే వచ్చింది. నో 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 దిస్ ఈజ్ నాట్ ద క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ లైక్ దట్ అనమాట. అదొకటి. ఇంకొక సమయంలో కూడా దేవుడు 2 సార్లు పిలిచిండు, ఒకసారి ఇంకొక సమయంలో కూడా పిలిచిండు. చూసుకుందాము. యోహాను 21:3 ఉంటుంది అనమాట. అక్కడ ఏమంటాను ఉంటుందంటే, నేను చెప్పేస్తా. అక్కడ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా పీటర్ ఏం చేస్తాడు? హీ గోస్ బ్యాక్ టు హిస్ ప్రొఫెషన్. ఏది? చేపలు పట్టుకోనికే మళ్ళీ వెళ్ళిపోతారు. చెల్లుబాయి ఇక సాలిగా ఇక యేసుక్రీస్తు ప్రభు ఉన్నంతసేపు చేపలు ఏదో తిండి పెట్టిండు, బతికినాం, అయిపోయింది. జీసస్ చనిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ స్థితికి వెళ్ళిపోయింది. చలో మళ్ళీ మన వే ఆఫ్ లైఫ్ మనం జీవిద్దాము అంటాను. సో అక్కడ ఒక్కటి ఉంటుంది. ఆయన వెళ్ళిపోగానే ఏమవుతుంది తెలుసా? ఆయనతో పాటు కొంతమంది ఇక నువ్వు వెళ్తున్నావు కదా, ఇక మాకెందుకు అంటని ఇంకా కొంతమంది ఆయనతో పాటు వెళ్ళిందనమాట. సో ఇక్కడ ఒక్కటి చూసుకోవాల్సింది, మై మెయిన్ ఫోకస్ ఇది. లెట్ us try to understand this. యేసుక్రీస్తు ప్రభు తర్వాత వచ్చి పిలుస్తాడనమాట. ఏది? 5వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు పిలిచినట్టు, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా అంటని. అట్ ద సేమ్ టైం 15వ వచనంలో కూడా ఉంటుంది. ఏమంటాను ఉంటుందంటే, పీటర్కి అడుగుతుంది, పీటర్ డూ యూ లవ్ మీ అంటాడు. ఎన్నిసార్లు అడుగుతాడు? 3 సార్లు అడుగుతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఏమంటాను ఉంటుంది అక్కడ? నా గొర్రెలు కాయని అంటే ఉంటుంది. ఒకసారి చూడండి, అదొకటి 15వ వచనంలో ఉంటుంది. యోహాను 21:15. చాలు. సో నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలని మేపు అంటని. సో దేవుడు ఆయన కొంతమందిని మేపాలి, కొంతమందిని దేవునిలో బలపరచాలి అంటే ఒక ప్రణాళిక కలిగి ఉంటే, మనోడు ఏం చేసిండు? ఆయన వెళ్ళిపోవడం కాకుండా ఆయన యాక్షన్ ద్వారా కొంతమందిని తీసుకెళ్ళిండు. దిస్ ఈజ్ ద హారబుల్ సిన్. ఏంది? ఆయన వెళ్ళిపోయిండు, కొంతమందిని ఆయనతో పాటు తీసుకెళ్ళి. పదబై ఈ జంజట్ ఎందుకు, ఈ పరిచర్య, ఈ సేవ, ఈ మొత్తం ఎందుకు? చలో మన పాత ప్రొఫెషన్ మొత్తం నైట్ మొత్తం ఫిష్లు పట్టాలి, పొద్దున ఫ్రెష్గా అమ్మాలి, పైసలు వస్తే తినాలి, పడుకోవాలి. ఇంకా 2-3 ఆయనతో పాటు వెళ్ళిపోదాం అంటే సిద్ధపడ్డారనమాట. దెన్ ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏది? తను వెళ్ళిపోయి హీ ఇన్ఫ్లుయెన్స్డ్ అదర్స్. అర్థమవుతుందా ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అంటే? ఆయన వెళ్ళిపోయి ఆ ప్రభావం వేరేళ్ళ మీద పడి వేరేళ్ళని కూడా లాక్కొని వెళ్ళిండు అనమాట. సో ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచిండు, అరే నాయన, నేను నిన్ను గొర్రెలను మేపే వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నా, కానీ నువ్వేంది పాత స్థితికి వెళ్ళడం కాదు కదా, వేరేళ్ళ మీద ప్రభావం చూపించి వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతున్నావు అంటని. సో లెట్ us read one last verse, 1 Corinthians 8th chapter. ఇది ఒక్కసారి గట్టి చదవండి, దెన్ టైం అయిపోయింది, ఐ విల్ క్లోజ్ ఇట్. 1 Corinthians 8th chapter 8-9 verse. ఓకే, 10-11 కూడా 12. మనస్సాక్షి ఓకే. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే అక్కడ ఏమంటానుందంటే, ఒకసారి వెళ్ళి చదువుకోండి.
ఎగ్జాంపుల్గా చెప్తా సింపుల్గా. ఇప్పుడు నేనున్నా, ఓకే, నేనున్నా, కృష్ణకాంత్ ఉన్నాడు. సో కృష్ణకాంత్ ఫస్ట్ టైం చర్చ్కి వచ్చిండు, ఓకే, ఫస్ట్ టైం చర్చ్కి వచ్చిండు, కొత్తలో వాక్యం విన్నాడు, దేవుని సంధించిండు, అతను రక్షించబడ్డాడు. సో నేనేం చేసిన, కృష్ణకాంత్ని చాలా కృష్ణకాంత్ పద వెళ్దాం పద అంటేని నేను కార్లో తీసుకెళ్తా ఉన్నా. సో కార్లో తీసుకెళ్ళకుంటే నేనేం చేసిన, నా ఫోన్ ఓపెన్ చేసి, కృష్ణకాంత్ ఈ సినిమా చూసినావా, ఇది బాగుంటుంది, ఇది అట్లా పిచ్చి పిచ్చి సినిమాలు కాదు, ఇట్లా న్యూడ్ లేకపోతే అట్లాంటివి ఏముండేది కృష్ణకాంత్, మంచి నీట్ ఫిలిం, ఇది మంచి ఫిలిం అంటే నేను చూపించిన. ఆయన చూస్తూ ఉన్నాడు. కాకపోతే ఆయన లోపల ఒకటి, అరే జాన్ పాలన్ ఏమో సినిమా చూడొద్దు అన్నాడు, ఈ బ్రదర్ ఏమో వాక్యం చెప్పి మళ్ళీ సినిమా చూపిస్తున్నాకు. అక్కడ ఏం చెప్పబడ్డదంటే, నువ్వు చికెన్ తినేటోడు అయినా కానీ నీ బ్రదర్ నీ వల్ల అభ్యంతరం పడితే మానేసేయి అంటాను ఉంటుంది. బట్ మేక్ షూర్ దట్ బికాస్ ఆఫ్ యువర్ యాక్షన్స్, బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్, బికాస్ ఆఫ్ యువర్ డూయింగ్స్, వేరే బిలీవర్ ఎవరైతే కొత్తగా దేవుని దగ్గరికి వస్తున్నారో ఆయన దేవునిలో నుంచి దూరం వెళ్ళిపోవద్దు. సో క్రైస్తవులుగా ఉన్న మనకేందంటే, నా యాక్షన్స్, నా వర్క్, నా డూయింగ్స్, వాట్ ఎవర్ ఐ డూ, ఈజ్ దట్ ఎ స్టంబలింగ్ బ్లాక్ టు ది అదర్ క్రిస్టియన్. ఇఫ్ న్యూ పర్సన్ ఎవరైనా వస్తుందనుకో, అతను నా యాక్షన్స్ ద్వారా ఏమైనా అభ్యంతరంగా అవుతున్నాడా, లేకపోతే ఏమైనా హిండరింగ్గా అవుతుందా, లెట్ us see that. ఏమంటానుంది, లెట్ us ఎగ్జామిన్. పీటర్కి అదే అయ్యిందనమాట. పీటరు దేవునిలో ఉండి మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఆయనను చూసి ఇంకా 2-3 వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవుడు మాట్లాడిండు, సి నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను నీకు ఒక ప్లాన్ ఉండి నిన్ను కొంతమందికి కాపరులుగా ఉంచాలనుకుంటున్నా, బట్ నువ్వు వెళ్ళిపోవడం కాదు, కొంతమంది తీసుకెళ్తున్నావు. బీ కేర్ఫుల్ అబౌట్ దాట్ అంటని. సో ఈ వచనంలో కూడా అదే ఉంది. ఏమంటానుంది, ఒకడు కొత్తగా వచ్చినాడు, నిన్ను బట్టి, నీ యాక్షన్స్ బట్టి, నీ డూయింగ్స్ బట్టి వాడు హిండరెన్స్గా లేకపోతే వాడు ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయితే లీవ్ దట్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, లీవ్ దట్ అంటని. సో ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్, హ్యావ్ యూ లెఫ్ట్ ఎనీథింగ్? నా వల్ల ఈయనకి ఒక అభ్యంతరంగా ఉంది అంటే నేను అది మానేసిన నేను యూట్యూబ్ చూస్తూ ఉన్నా, ఊకే అన్న ఫోనే చూస్తాడు అనుకున్నప్పుడు నేను మానేసినా లేదా? ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ స్టాప్డ్? ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఈజ్ దర్ ఎనీథింగ్ యూ హ్యావ్ చేంజ్ యువర్ సెల్ఫ్ బికాస్ దట్ ఈస్ ఎ హిండరింగ్ ఫర్ అదర్స్? అది వేరేళ్ళకి హిండరింగ్గా ఉంది, దేవునిలో ఎదగలేకపోతున్నాడు నా వల్ల అంటే నీకు ఏదైనా తెలిసినప్పుడు నువ్వు అది స్టాప్ చేసినావా? Did you do that? When I am speaking loudly, they'll patient భయపడ్డట్టున్నారు. ఓకే, సో లెట్ us go back. సో నేను చెప్పింది అర్థమైందా? ఇప్పటివరకు చెప్పింది అర్థం కాకుండా ఇది అర్థమైతే చాలు. నాకు అర్థమైందా నేను చెప్పింది? ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఈ 2 వచనాలు చదువుకోండి. పీటర్ని ఏ స్థితిలో పిలిచిండు అంటని. ఏ స్థితిలో? ఆయన వెళ్ళిపోయి కొంతమందిని తీసుకెళ్ళిపోయిండు. అదే సేమ్ టైం ఏది కొరింథియన్స్, 1 కొరింథియన్స్లో ఉన్నది కంపేర్ చేసుకొని చూసుకోండి. అట్లీస్ట్ ఇగో అన్న, దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ డూయింగ్, ఒక బ్రదర్కి హిండరెన్స్గా ఉంది అన్నందుకు నేను మానేసిన అంటే ఏదన్నా ఒకటి ఉందా లేదా పరీక్షించుకోండి. ఈరోజు పరీక్షించుకుందాము. లేకపోతే దానివల్ల హిండరెన్స్ ఉంది అంటే దాన్ని ఇంకా చేస్తూనే ఉన్నామా? లెట్ us examine ourselves. ఫర్ ఎగ్జాంపుల్, మై సన్, హీ ఈజ్ ప్లేయింగ్, దట్ ఈస్ హిండరింగ్ ఫర్ అదర్స్. అరే వాక్యం చూసేటోడు నరేష్ అది చూసుకుంటూ ఉన్నాడు అనుకో, రైట్? సో లెట్ us examine ourselves. అది చూస్తున్నారు, బంద్ చేయి, రైట్? దిస్ ఈజ్ వాట్. సో మన యాక్షన్స్ వల్ల వేరేళ్ళు దేవునిలోకి వస్తున్నారా లేకపోతే దేవునిలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారా అన్నది ఒక్కసారి పరీక్షించుకుందాము. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్, లెట్ us క్లోజ్ విత్ దిస్. ఐ విల్ జస్ట్ సమ్ అప్ అండ్ దెన్ ఐ విల్ క్లోజ్ ఇట్. టైం అయిపోయింది. ఏందేంది చూసుకున్నాము? ఎప్పుడు కాల్ చేసిండు? ఒకటి, హోలీనెస్గా ఉండడానికి కాల్ చేసిండు. ఆ హోలీనెస్లో ఉండేటప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె దాపెట్టుకుంటా వచ్చింది పాపాలు. సో ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా పాపం చేసి దాపెట్టుకుంటా వస్తున్నావా? ఏది? ఫర్ ఎగ్జాంపుల్, చర్చ్కి వచ్చేటప్పుడు అన్నీ నిన్న మొత్తం చెప్పిన అబద్ధాలు మొత్తం ఆవేసుకొని మంచిగా వైట్ డ్రెస్ వేసుకొని వచ్చేస్తున్నామా? రైట్? దాపెట్టుకొని అట్ట సర్దేసుకొని వస్తున్నామా? రైట్? సో అదొకటి. ఇంకొకటి, రెండోది ఏంది? మనము వరల్డ్లో నుంచి సపరేట్ చేయబడ్డాము. సో అదే వరల్డ్లోకి మళ్ళీ తిరిగి పాత లైఫ్ స్టైల్కి మళ్ళీ వెళ్తున్నామా అంటే చూసుకున్నాము. ఇంకొకటి ఏం చూసుకున్నాము? పీటర్ కోసం చూసుకున్నాం ఒకటి. ఇంకొకటి
ఆయన ఓల్డ్ ఏది ఆ రిచువల్స్ ట్రెడిషన్స్ని ఉన్నప్పుడు దేవుడు పిలిచిండు. అదే రిచువల్స్, అదే ట్రెడిషన్స్, అదే పద్ధతిలో ఉన్నామా ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకున్నట్టయితే లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్.